చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుప్రచితులైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరు సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, శివాలయానికి ముందు 100 బారుల దూరంలో, అలాగే విష్ణు ఆలయాలకి వెనుక 20 బారుల దూరంలో, శక్తి ఆలయానికి సమీపంలో ఎక్కడ కూడా ఇల్లు నిర్మించరాదని చెప్తారు. ఎందుకని? వాస్తుశాస్త్రం అంటేనే విస్తృతమైనది. ఆలయం అంటే ఆసమంతాత్ లయం ఆలయం, ప్రళయకాలం వరకు ఉండేది. ఈ నియమాలన్నీ కృష్ణవాస్తు, దేవవాస్తు, మయవాస్తు పురాతన గ్రంథాలలో ఉన్నాయి. ఆ గ్రంథాలలో చాలా ఇతర విషయాలు కూడా చెప్పబడి ఉన్నాయి. ఏ నగరంలో అయితే 1,00,000 గృహాలకు మించి ఉంటాయో ఆ నగరంలో ఇలాంటి నియమాలు వర్తించవు. నగరానికి గ్రామ రూపం ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి ఈశాన్యం వైపున ఒక చెరువు ఉండాలి, తూర్పు వైపున దేవాలయం ఉండాలి, దక్షిణం వైపున శరీరంలో ప్రాణశక్తి వెళ్ళిపోయిన తర్వాత నిర్వహించేటటువంటి కార్యకలాపాల కోసమని ప్రత్యేక నియమిత స్థలం ఉండాలి, పడమర వైపున గ్రామాధికారుల గృహాలు ఉండాలి. ఇది టోపోగ్రఫీ. మనం చెప్పుకునే మాటలలో ఎవరినైనా ప్రస్తావన చేసినప్పుడు బొత్తిగా భయం భక్తి లేకుండా పోయాయి అంటూ ఉంటారు. లేదు, తూర్పు పడమర లేకుండా ప్రవర్తిస్తున్నాడు అని కూడా అంటారు. మా ఊరు పోయింది అనే ఒకానొక వ్యాసాన్ని పుష్పలావికలు అనే వ్యాస సంపుటిలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అందించి ఉన్నారు. ఆ వ్యాసం పేరు మా ఊరు పోయింది. వాళ్ళ ఊరి పేరు వేటపాలెం. ఆ ఊరికి ఒకప్పుడు తూర్పు వైపున ఆలయం, ఈశాన్యం వైపున చెరువు, పడమర వైపున రాజావారి దివాణం, భయం భక్తి 2 ఉండేవి. ఈనాటి కాలంలో 2 లేకుండా పోయాయి. వాస్తుశాస్త్ర నియమాలకు లోబడి శివాలయం, విష్ణువాలయం, శక్తి ఆలయం, ఈ ఆలయాలలో కొన్ని ఆగమ సూత్ర సంబంధిత నియమాలకు అనుగుణంగా ఆయా దూరాలలో గృహాలు నిర్మించరాదు. శివాలయానికి ఎదరగా ఇల్లు ఉండకూడదు. శివాలయంలో శివ దృష్టి ప్రసరించేటటువంటి దూరం నందీశ్వరుడు ఇంకా ఆ కిరణాల తాపం వేడి 100 బారువుల దూరం ఎదరగా ఉండకూడదు. విష్ణువాలయానికి కూడా వెనక, అంటే విష్ణువాలయం వెనక వైపున మనం నివసించకూడదు. 20 బారువుల దూరం. బారువు అంటే ఉజ్జాయింపుగా 8 అడుగుల నుంచి 10 అడుగుల మధ్య నిర్ణీత ప్రమాణం. అంత దూరంలో ఇల్లు ఉండకూడదు. శక్తి ఆలయానికి ఇరువైపులా పార్శ్వ సంబంధంగా మన గృహాలు ఉండకూడదు. దగ్ధ రూపం, నియంత్రిత రూపం, నిర్మోహ రూపం, ఈ 3 కారణాలతో శివుడు, విష్ణువు, శక్తి ఈ ఆలయాలకు సమీపంలో ఇంటి నిర్మాణం చేయకూడదు అనేటటువంటి శాస్త్రం నగరాలకు వర్తించదు. గోపురం నీడ ఇంటి మీద పడకూడదు అనే మాట కూడా చెబుతూ ఉంటారు. తంజావూరులో ఉన్న లింగరాజ మహాదేవాలయం లేదా బృహదీశ్వరాలయం, ఆ ఆలయాల గోపురాల నీడలు నేలపైన పడవు అంటారు. ఇది అబద్ధం. నిజంగా పడతాయి. అంతంత పెద్ద పెద్ద ఆలయ గోపురాలు ఉన్న సందర్భంలో ఆ ఆలయ గోపురం నీడ పడనంత దూరం ప్రాకారాలు ఉండేవి. ఆ అవతల మాత్రమే ఆలయాలు. నీడ పడదు మన పైన, మన ఇంటి పైన. ఇలా చారిత్రకంగా మనం ఆలయాలను గమనించినప్పుడు ఆ ఆలయాల ప్రాకారం, ప్రాసాద కుడ్యం, ప్రహరీ, ప్రాంగణం, అందులోపల పశువుల శాలలు, గ్రంథాలయాలు, వైద్యాలయాలు, అనేక ఉప జీవన జాతులకు సంబంధించిన అవసరాలు, అవకాశాలు అందించే
సందర్భాలతో కూడుకున్న సన్నివేశాలతో కూడుకున్న అవసరాలు సదుపాయాలు అందించే ప్రజలు కూడా నివసించేటటువంటి వారు కనుక ఆలయాలు అంత విస్తృతమైనవి, వాటి పరిధి లోపల ఉండకూడదు. ఇది శాస్త్రం. నేటి కాలంలో వర్తించదు అని మనం చెప్పుకోవాలి. గురుగారు, గంగను త్రిపదగా అని ఎందుకు అంటారు? త్రిపదగా అంటే ఏమిటి? త్రి అంటే 3 అని అర్థం, పథము అంటే మార్గము. గంగాదేవి ఆకాశంలో ప్రవహిస్తుంది. ఆకాశం నుంచి భూమార్గం పట్టేటటువంటి శూన్య లోకంలో కూడా ప్రవహిస్తుంది, భూమిపైన ప్రవహిస్తుంది. ఆకాశము స్వర్గము రెండు ఒకటిగా భావన చేసినప్పుడు భూమిపైన ప్రవహిస్తుంది, పాతాళంలో కూడా ప్రవహిస్తుంది. ఈ సూత్రంతో శ్రీరామాయణంలో గంగావతరణ వృత్తాంతాన్ని మహర్షి రామచంద్రమూర్తికి బోధిస్తాడు. విశ్వామిత్రుడు బోధించిన ఈ వృత్తాంతంలో భగీరథుడు విశ్వ ప్రయత్నం చేసి తన ముత్తాతలకు సగరులకు ఉత్తమ లోకాలు అందింపజేసే నిమిత్తమై ఎక్కడో మందాకిని అన్న పేరిట వియన్ మండలంలో స్వర్గంలో ప్రవహించేటటువంటి నదిని భూమార్గం పట్టేలాగా చేశాడు. అక్కడ ఉండే నామం మందాకిని. మధ్య మార్గంగా శివుడి జటాజూటంలో చేరేంత వరకు ఈ ప్రవాహానికి గంగ అని పేరు. ఇది భగీరథ ప్రయత్నం కారణంగా శివుడి జటాజూటంలో నుంచి నేలపైన ప్రవహించడం ప్రారంభం చేసిన కారణం చేత భగీరథుడి నామంతో భాగీరథి అన్న పేరు పొందింది. త్రిపథ అంటే స్వర్గము, ఆకాశము, భూమండలము. గంగా గంగేదియో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యః విష్ణులోకం సగచ్చతి భాగీరథి భోగవతి జాహ్నవి త్రిదశేశ్వరి. ఇలాంటి 12 పేర్లతో త్రిపథగామిని అని కూడా సంబోధించే ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు వింటే మామూలుగా మన ఇంట్లో మనం స్నానం చేసే సమయంలో వినియోగించేటటువంటి కొళాయి నీళ్లు కూడా గంగా నదితో ఇంత సమానమవుతాయి. ఇది సంకల్ప శక్తి కనుక ఈ 12 నామాలతో త్రిపథగా అన్న పదాన్ని కూడా అందులో ఒక నామంగా చేర్చి స్మరించినట్లయితే స్నానం చేసే ఈ నీటి కారణంగా శరీరానికి సంబంధించిన ఆది వ్యాధులు నయమవుతాయి, వ్యాధుల బారి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలాంటి అనేక పరిహారాలను సంప్రదాయం సూచించింది. కనుక సాత్వికంగా త్రిపథగా అంటే గంగా నది 3 మార్గాలలో ప్రవహించేది అని తెలుసుకోవాలి. ఆకాశంబున నుండి శంభుని శిరంబందుండి సీతాద్రి, ఇది కూడా ఒక నీతి శతకమే. నియమం పెట్టుకొని పడిపోకుండా పాటించడం కూడా ఇందులో అంతరార్థం. చాలా చెప్పుకోవచ్చు. గురువుగారు, పుట్టింటి వారు కన్నబిడ్డను అత్తవారింటికి పంపించే ముందు ఒడిబియ్యం పోస్తారు. ఈ సంప్రదాయం వెనుక దాగి ఉన్న ఆంతర్యం ఏమిటి? కన్నబిడ్డ మళ్ళీ తిరిగి రావాలి. అత్తవారింటికి వెళ్ళే ఆ కన్న కూతురు తిరిగి పుట్టింటికి తల్లిగారింటికి ఎప్పుడు వస్తుంది? గర్భం ధరించిన అనంతరం. ఆ సీమాంతమను వ్రజామహే ఇలాంటి పదాలు ఏవో చాలా చెబుతూ ఉంటారు. సీమాంతం సరిహద్దు రేఖలు, సరిహద్దు గ్రామ సీమలు దాటి తిరిగి మళ్ళీ సీమంతం చేసుకొని ఇంటికి వస్తుంది. ఆ సందర్భాన్ని మళ్ళీ కోరుకునే నిమిత్తమై తల్లిదండ్రులు తమ కన్న కూతురిని అత్తవారింటికి పంపే సమయంలో ఒడి నించి పంపిస్తారు. ఒడి నింపుట, వడి బియ్యము. గర్భధారణకు ప్రతీకాత్మకంగా ధరించిన చీర, అందులో కొంగు, ఆ కొంగులో 5 పిడికిళ్ళ బియ్యం, 5 కొబ్బరి కురుడీలు, చెక్క బొమ్మ, గాజులు, పసుపు, కుంకుమ, ఖర్జూరాలు, అనేక ఇతర మధుర పదార్థాలు, కొందరు 5 లడ్డూలు కూడా అందులో ఉంచుతారు. అద్దం కూడా తప్పనిసరి, దువ్వెన కూడా తప్పనిసరి. ఇలాంటి వాటన్నింటినీ కూడా కలిపి ఆ బియ్యమును 5 సార్లు దోసిళ్లతో
5 ముత్తైదువలు ఆ వివాహం అయిన మహిళ ఒడిలో నుంచి అత్తవారింటికి పంపిస్తారు. ఇలా బియ్యం ఒడిలో కట్టుకొని తల్లి గడప దాటి అత్తవారింటికి బయలుదేరిన ఆ మహిళ తిరిగి ప్రసవ నిమిత్తమై తల్లివారింటికి చేరుతుంది. ఈ ప్రక్రియకు ప్రతీకాత్మకంగా బియ్యం వడినించడం. అలా వడినింపిన ఆ బియ్యాన్ని మంచి రోజు చూసి అన్నంగా సిద్ధం చెయ్యాలి. వండి బంధువులందరినీ ఆహ్వానించి అందరికీ భోజనాధికారులు ఏర్పాటు చెయ్యాలి. వారందరి ఆశీర్వచనము లభించాలి. కట్టుకున్న చీర ఒడిలోనే కష్టం కనుక ప్రయాణ సమయాలలో ఉపవస్త్రంగా మరి ఒక వస్త్రాన్ని భుజంపై నుంచి వేసి ఆ వస్త్రంలో ఈ బియ్యమును పోసి ముడిగా మూట వేసి దేవతార్చన చేసే సమయం ఆ స్థలం దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి ఆ బియ్యమును ఆ మూటను అలాగే ఉంచి ప్రయాణం పూర్తి చేసిన తర్వాత అత్తవారింటి లోనికి కాలు పెట్టే సమయంలో తిరిగి ఆ అమ్మాయి వధువు మహిళ గృహిణి ఆ బియ్యం మూటను చేతిలో పట్టుకొని ఒడిలో పెట్టుకొని కుడికాలు లోన పెట్టి ఇంటిలోనికి ప్రవేశించి దేవతార్చన చేసేటటువంటి చోట ఆ మూట ఉంచి నమస్కారం చేస్తుంది. ఇది బడి నించడం అనే సంప్రదాయంలో ఉండే అంతరార్థం. సంతానానికి ఇబ్బందులు కలిగినా, సంతానానికి దుఃఖం కలిగినా, సంతానానికి ఏ విధంగా ఇబ్బందులు వచ్చినా కూడా గ్రామ దేవతలకు అమ్మవార్లకు కూడా ఒడినించడం అనే ఆచారాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఈ పుట్టింటి నుంచి అత్తవారింటికి అమ్మాయిని పంపించే సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు పాటించే మరి ఒక ఆచారం కూడా ఉంది. చిన్న గ్లాసులో మజ్జిగను చేతబుచ్చుకొని తండ్రి పక్కన నిలుచుని ఉండగా తల్లి ఆ మజ్జిగ గ్లాసును తండ్రి చేతిలో నుంచి అంటే తన భర్త చేతిలో నుంచి తాను తీసుకుంటుంది. గడప దాటి బయటకు కాలు పెట్టే సమయంలో కూతురు తన తల్లి కడుపుకు ఆ మజ్జిగ ఇలా సవ్య ఆకారంలో రాచి ఆ గ్లాసు మజ్జిగని చేతబుచ్చుకొని గడపలో నుంచి కాలు బయటికి పెడుతుంది. తల్లి కడుపు చల్లగా అని అర్థం. కుంతీదేవికి 100 మంది కుమారులు. 100 మందిని భీమసేనుడు అంతం చేశాడు. 100 మందిని ఒక్క భీమసేనుడే. స్త్రీ పర్వంలో కుంతీదేవి కరుణాద్ర దృక్కులతో ఉత్తరని చూస్తూ ద్రౌపదిని కూడా బాధాకరంగా దుఃఖంతో చూస్తూ కన్న తల్లికి కలిగే వేదన దుఃఖం నీకు తెలుసును. 100 మందిలో ఒక్కడు నీకు మంచివాడు కనిపించలేదా, ఒక్కడిని విడిచిపెట్టకూడదా అంటూ భీముడిని నిలదీసే సమయంలో ఆ కుంతీదేవి చెయ్యి కడుపు పైకి వెళుతుంది. తల్లి కడుపు చల్లగా. పొరపాటుగా కూడా మగవారు మహిళలను దూషించకూడదు. ఏ మహిళ అయినా కన్న తల్లితో సమానం అనే ఆలోచన చెయ్యాలి. కూతురు కావచ్చు, సోదరి కావచ్చు, అక్క కావచ్చు, అమ్మ కావచ్చు, మహిళలో దేవతను చూడాలి. ఈ చల్లదనం కోరి వడిబియ్యం ఒక ఆచారం, తల్లి మజ్జిగ ఒక ఆచారం, చల్లదనం. ఇలాంటి ఆచారాల వెనుక వైజ్ఞానిక అంశాలు, మానవ జీవనానికి సంబంధించిన ఉదాత్తమైన మానవీయ కోణాలు అనేకం ఉన్నాయి. ఇది విషయం. ఇది మానవీయ కోణాలలో నుంచి ఆలోచించవలసిన అంశం. గురుగారు, పూజా మందిరంలో వివిధ రకాలైన దైవ సంబంధిత పటాలను, చిత్రపటాలను మనం ఉంచుతాం. అయితే ఎటువంటి చిత్రపటాలు పూజా మందిరంలో ఉంచకూడదు? మనం చేసే ఆ ఆరాధన లేక అర్చన 3 మార్గాలలో ఉంటుంది. సత్వము, రజస్సు, తమస్సు. సత్వగుణానికి ఆలవాలమైనటువంటి చిత్రపటాలనే పూజాగ్రహంలో ఉంచడం విశేషం. లక్ష్మీ సమేతుడైన నరసింహుడు సత్వగుణోపేతుడైన దైవం. నరసింహుడిని అంతం చేసే ఉగ్ర రూపంతో నరసింహుడి తొడలపైన హిరణ్యకశ్యపుడి దేహం అడ్డుగా ఉండగా 2 చేతులు ఇలా లోనికి జొనిపి ఆ శరీరాన్ని భంగం చేసేటటువంటి దృశ్యం పూజా గదిలో ఉండకూడదు. అలాగే వికటాట్టహాసం చేసేటటువంటి దేవతల రూపాలు కానీ, రాక్షస సంహారం చేసిన మహిషాసుర మర్దిని ఉగ్ర రూపం కానీ, కాళీ,
చండిక, చిన్నమస్త, బగళ, శీతల ఇలాంటి దశమహావిద్యలలో ఘోరమైనటువంటి రూపాలు కల అమ్మవారి స్వరూపాలను కూడా మనకు సాధనా ప్రపంచం అందిస్తుంది. ప్రత్యేకమైన నిష్ఠ, సాధన, మంత్రోపదేశం కలవారికి మినహాయించి ఇతరులెవరూ ఇలాంటి ఉగ్ర రూపాలను అర్చామూర్తులుగా కానీ చిత్రపటాల రూపాలలో కానీ తమ తమ నిత్యదేవతారాధన జరిపేటటువంటి చోట అలంకరించుకోరాదు. గృహదేవతగా అలాంటి ఆచారం ఆ ఇంట్లో ఉంటే తప్ప, ఇంటి యజమానికి ఆ మంత్రోపదేశం ఉండి ఆ సాధన చేస్తే తప్ప ఇలాంటి తీవ్రమైన రూపాలతో అర్చన కొనసాగించరాదు. సాత్వికంగా ఉండే హనుమత్, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, సీతా సమేతుడైన రామచంద్రమూర్తి, లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణుడు, బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు, కుమారస్వామి, గణపతి, సత్వగుణోపేతంగా ఉండేటటువంటి చిత్రపటాలనే అలంకరించుకోవాలి. ఇది శాస్త్రం. రాజసిక, తామసిక గుణాలను పెంపొందించుకున్న ఎడల అకారణంగా మనకు కోపం వస్తుంది. అందరితో శత్రుత్వాలు పెంచుకున్న వాళ్ళము అవుతాం. మంత్రోపదేశం ఉంటే తప్ప ఇలాంటి తీవ్రమైన మార్గాలకు మనం వెళ్ళకూడదు. ఆత్మ, చిత్తం, మనసు, మది, హృదయం ఇవన్నీ ఒకటేనంటారా లేకపోతే వేరు వేరా? ఆత్మ, మనస్సు, చిత్తం, హృది ఇలా అనేక పర్యాయ పదాలను ఒక జాబితాగా మనం వేసుకున్నప్పుడు మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణము అనే శాస్త్రీయ వర్గీకరణ ఒకటి వేదాంత శాస్త్రం మనకు తెలియజేస్తుంది. మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణము ఈ నాలుగింటి ప్రస్తావన తర్కశాస్త్రంలో కూడా వస్తుంది. వివేచన చేసే సమయంలో భౌతికంగా 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, ఈ 10 పైన పెత్తనం చేసేటటువంటి లక్షణం మనస్సుది. ఇది అందరికీ తెలుస్తూ ఉంటుంది. మనస్సు విందామా వద్దా అని ఆలోచన చేసి వింటే బాగానే ఉంటుందిలే అని తెలియజేస్తుంది. ఈ స్థితి దాటిన బుద్ధి మనస్సు ఒకసారిగా తీసుకువెళ్తుంది. ఈ పదార్థం తిందామా, ఈ బ్యాగ్ చాలా బాగుంది ఎవరిదో కానీ కొట్టేద్దామా, ఈ డ్రెస్ బాగుంది తీసేసుకుందామా, ఈవిడకు ఇంత అందమైన చీర ఎందుకు, నాకే గనక అవకాశం ఉంటే ఎక్కడో చిరుగు పెట్టేస్తాను. ఇలా మనస్సు ఆలోచన చేస్తూ ఉంటుంది. ఇది భౌతికమైనది కొంత. ఈ స్థితిని దాటిన రెండవది బుద్ధి వివేచన చేస్తుంది. ఇది మంచిది కాదు, ఇది మంచిది. ఇలాంటి పనులు మనం చేయకూడదు. ఇలాంటి దృశ్యం మనం చూడకూడదు. ఇలాంటి శబ్దం మనం వినకూడదు. ఇది మనం చూడదగినది కాదు, ఇది మనది కాదు. ఈ చెప్పేటటువంటి రెండవ శక్తి బుద్ధి. ఈ రెండు మనకు అనుభవైక వేద్యం. చేద్దామా వద్దా, చూద్దామా వద్దా, ఈ ఆలోచనలు రెండు మనం గమనిస్తాం. కానీ ఈ రెండింటితో దాటిన అనంతరం చిత్తము మూడవది. ఇది యోగులకు మాత్రమే ప్రత్యేకం. చిత్తైకాగ్రత అంటారు. ఒక లక్ష్యం, ఒక పదం, ఒక శబ్దం, ఒక అర్థం, ఒక భావన, దాని మీదే వాళ్ళ దృష్టి ఉంటుంది. పక్క విషయాలపైన వాళ్ళ చిత్తం చెదరదు. ఏకాగ్ర చిత్తం అంటారు. మనస్సు, బుద్ధి, చిత్తము ఇది మూడవది, యోగులకు సాధ్యమైనది. చివరిది నాలుగవది అంతఃకరణము. ఇది శుద్ధ సత్వము. ఈ శుద్ధ సత్వరూపం ఎలాంటిదో శ్రీరామాయణం వివరిస్తుంది. శాంత భర్త ఋష్యశృంగుడు. ఋష్యశృంగుడిని తపస్సు చేసుకునేటటువంటి అతడిని తన రాజ్యానికి రప్పించడం కోసం రోమపాదుల వారు చేసినటువంటి ప్రయత్నంలో కొందరు మహిళలను పంపించగా ఆ ఋష్యశృంగుడు ఇలా ఒక శృంగముతో తపస్సు చేసేటటువంటి వారిని నేను చూచి ఉన్నాను, కానీ 2 శృంగములతో మీరు చేసే ఈ తపస్సు ఏమిటి, ఏ దైవాన్ని గురించి మీరు తపస్సు చేస్తున్నారు అంటూ మహిళలతో సంభాషణ చేస్తాడు. అంతఃకరణశీలికి అసభ్య వాక్యము రాదు, అసభ్య వర్తన తెలియదు. అంత శుద్ధ చైతన్య స్వరూపం కనుక ఇది యోగులకు కూడా అతీతమైన స్వరూపం కనుకనే ఎక్కడ ఋష్యశృంగుడు ఉంటాడో అక్కడ పాడి పంటలు, సుభిక్షము, సకాలంలో వర్షములు, అందరికీ సత్సంతానము, అంతా శుభమే. ఇది శ్రీరామాయణ వాక్యం. కనుక మనస్సు, చిత్తము అని మనం వేసుకునే బేరీజు అంతా
అన్నీ ఒకే శబ్దానికి సంబంధించినవి, కానీ యోగశాస్త్రంలో బుద్ధి, చిత్తము, అంతఃకరణము అనేవి పై స్థాయికి చెందినవి అయి ఉన్నవి. విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తే నెమ్మదిగా మనమంతా మనస్సులో నుంచి బుద్ధి స్థితిలో నుంచి మూడవది అయినటువంటి చిత్తము అనే స్థితిలోనికి ప్రయాణించవచ్చు. అది సాధనా మార్గం, యోగ మార్గం. అంతఃకరణానికి చేరుకునేసరికి మోక్షమే వస్తుంది. గురుగారు, సప్త చిరంజీవులలో విభీషణుడు ఒకరు. అయితే శ్రీరాముడి పక్షాన ఉండటం వల్ల విభీషణుడికి ఆ చిరంజీవత్వం వచ్చిందా? అన్ని వేళ్ళు సమానం కావు. కౌరవులు పాండవులు వేరువేరు కారు, అందరూ కౌరవులే. ధార్తరాష్ట్రులు పాండవులు. కానీ అంతమందిలో ధర్మరాజు బుద్ధి వేరు. ఆశ్లేష నక్షత్ర జాతకుడు. ఎలాగో రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు సోదరులే, కానీ ఆలోచనలలో హస్తిమశకాంతరం తేడా ఉంది. పిపీలికాది బ్రహ్మపర్యంతం అంతా నాదే అనే లక్షణం రావణుడిది. నిమిత్తమాత్ర జీవనం విభీషణుడిది. శ్రీరంగం అనే దివ్యక్షేత్రం 156 మైళ్ళ విస్తీర్ణంలో 7 ప్రాకారాలతో ఉండే అతిపెద్ద ఆలయంలో 4వ ప్రాకారంలో విభీషణుల వారికి కూడా ఒక ఆలయాన్ని నిర్మించి ఉండడం మనం గమనించవచ్చు. శ్రీరంగ క్షేత్రంలో 4వ ప్రాకారంలో విభీషణుల వారికి కూడా ఒక ఆలయం ఉంటుంది. ఈ ఆలయం 6వ ప్రాకారం పైన ఒక కుంటి గుర్రం, గుడ్డి చేప శిల్పాలు చెక్కబడి ఉంటాయి. వీటిని స్పృశిస్తేనే శ్రీరంగానికి వెళ్ళిన పుణ్యం మనకు లభిస్తుంది. స్థానిక చరిత్ర. అలాగే విభీషణ ఆలయాన్ని సందర్శిస్తేనే శ్రీరంగ క్షేత్రం చూసిన పుణ్యఫలం మనకు లభిస్తుంది. ఆలయ చరిత్ర. అశ్వత్థామ బలిర్వ్యాస హనుమాంశ్చ విభీషణ 5వ పేరు. కృప పరశురామశ్చ సప్తైతే చిరంజీవిన. ఈ జాబితాలో లేనటువంటి మార్కండేయుడు కూడా ఉన్నాడు చిరంజీవిగా. మనం కూడా ఎవరినైనా ఆశీర్వదించే సమయంలో చిరంజీవ సుఖీభవ అంటూ ఉంటాం. మన మాటకు అంత శక్తి రావాలి. ఈ 7 చేసినంత తపస్సు మనం చెయ్యాలి. విభీషణుల వారు అంత తపస్సు చేశారు కనుకనే రాముల వారికి లభించిన ఆలింగనం విభీషణుల వారికి కూడా లభించింది. దీర్ఘ శరణాగతి అనే వైష్ణవ సంప్రదాయం విభీషణుల వారితో ప్రారంభమైంది. ఇది మాట. గురుగారు, మహాభారతాన్ని పంచమ వేదంగా చెబుతారు, ఎందుకని? వేద సమం శ్రీరామాయణం. 5వ వేదం మహాభారతం. చాతుర్వర్ణ్య వ్యవస్థ, చతురాశ్రమ వ్యవస్థ, ఇలా అనేక సందర్భాలలో మనం సంప్రదాయాన్ని అనుసరించేటటువంటి నేపథ్యంలో వర్ణాశ్రమ ధర్మ వివరణలు విశేషంగా ఉన్న కారణం చేత, లౌకిక జీవనం మరింత ప్రత్యేకంగా ఉన్న కారణం చేత మహాభారతాన్ని పంచమ వేదం అన్నారు. జయం అన్న పేరుతో కూడా పిలుస్తారు. 4 వేదాలను అధ్యయనం చేస్తే కలిగే ప్రయోజనం శ్రీరామాయణ గ్రంథాన్ని చేతబుచ్చుకుంటే కలుగుతుంది. వేదవేద్యే పరే పుంసి. 4 వేదాలను అధ్యయనం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో, శ్రీరామాయణాన్ని పూజిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో, మహాభారతాన్ని స్మరిస్తే కూడా అంత పుణ్యం కలుగుతుంది. ఇది కలియుగానికి సంబంధించిన వాక్కు. ఇతరులను హింసించిన, ఇతరులకు సహాయం చేసిన ఫలితం ఏమిటి అంటే శ్లోకార్థం అనేటటువంటి శ్లోకం ఒకటి, 2 చేతులు శిరస్సును పెట్టుకుని అందరికీ సవినయంగా నమస్కారం చేసి ప్రార్థిస్తున్నాను అనేటటువంటి వ్యాసుల వారి వాక్యం ఒకటి మహాభారతానికి స్మరణపూర్వకమైన బలాన్ని అందించాయి. ఇతరులకు మేలు చేయండి, ఇతరులకు మేలు చేయండి, ఇతరులకు మేలు చేయండి అని బోధించేది కనుక ఇది పంచమ వేదం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.